హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను నాటు రవ్వ లేదా గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటున్నా. దానికి కావాల్సినవి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నా. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ తాలింపు గింజలన్నీ వేసుకుందాం. అవి చిటపట అన్నాక ఇలా కోసి పెట్టుకున్న క్యారెట్లు, కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు 4, ఒక చిన్న అల్లం ముక్క ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు అవి చిటపట అన్నాక అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. వాటితో పాటు క్యారెట్లు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగినాక టమాటా వేసుకుంటే మీ ఇష్టమైతే ఒక టమాటా వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు వేగిపోయినాయి. ఎల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకుందాం. ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. వేగిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలుపుకొని వాటర్ పోసుకుందాం. నేను 2 గ్లాసుల రవ్వకు 4 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా. పొడి పొడిగా కావాలంటే 4 గ్లాసులు చాలు. కొంచెం మెత్తగా కావాలంటే 5 గ్లాసులు వాటర్ పోసుకోండి 2 గ్లాసుల రవ్వకు. ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలా మరిగిపోయినాయి ఫ్రెండ్స్. రవ్వ వేసేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇలా చూసుకుంటే ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మా బాబుకి బాక్స్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.